శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి. ఈ జాతక రీత్యా ఒక్కొక్క రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం. ధనుసు రాశి. ధనుసు రాశికి ఈ వారం రాశి మీద ఇది ఇక్కడ చూస్తే మనం ధనుసు రాశిలో ఏముంటాయి? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. పూర్వాషాఢకు అధిపతి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు వార ప్రారంభంలో. ఉత్తరాషాఢకు అధిపైనటువంటి సూర్యుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. మూలా నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నాడో ఆయన కేతు 10th హౌస్లో ఉండి రాజ్యస్థానంలో ఉచ్చస్థానం ఉన్నటువంటి సూర్యుడి చేత శుక్రుడి చేత నీచిలో ఉన్న బుధుడి చేత ఉచ్చస్థానాన్ని చూడండి. నీచభంగ రాజయోగం కేతు వాళ్ళకు కలుగుతుంది. పోయిన అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఊహించని విధంగా మీరు కోల్పోయినాము అనుకున్నటువంటి ఒక విలువైన స్నేహం, విలువైన అవకాశం, విలువైన ఉద్యోగం ఇటువంటివేదో మీ తలుపు తట్టడం ఖాయం. ఆయా వర్గాలు అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అనుకోండి, ఖచ్చితమైనటువంటి ఒక హామీ, ఒక ఖచ్చితత్వంతో కూడిన హామీ లభించే అవకాశాలు ఉంటాయి. లేదు కోల్పోయినటువంటి స్థానం ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఉద్యోగం, ఇదివరకు కోల్పోయిన ఉద్యోగం తిరిగి లభించవచ్చు. లేదా ఉద్యోగంలో మీరు కోరుకుంటున్నటువంటి స్థానానికి సంబంధించి ఇదివరకు లభించినటువంటి ఒక అష్యూరెన్స్ లభించవచ్చు. మీ జీతానికి సంబంధించి అష్యూరెన్స్ లభించవచ్చు. వాట్ ఎవర్ ఇట్స్ మేబీ ఏదైనా పాజిటివ్గా జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మూలా నక్షత్రం వారికి. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారికి వాహనం మూలక భాగ్యాలు, స్థిరాస్తి కొనుగోలు భాగ్యాలు, అలాగే పుత్ర మూలక భాగ్యాలు ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వార మధ్యంలో పూర్వాషాఢ వాళ్ళు కుటుంబపరమైన అంశాల్లో అనవసర జోక్యాలు, వీరి ప్రమేయం పెరగడం, వీరి ఇతరుల చేత మాటపడవలసి రావడం, అకారణ కలహాలు తలెత్తడం, ఇంటిలో వైవిధ్యమైన పరిస్థితులు చోటు చేసుకోవడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, మీ అనుకున్నటువంటి వ్యక్తుల నుంచి ఊహించని ప్రతిఘటనలు ఎదురవడం, మీ యొక్క వ్యక్తిత్వానికి సంబంధించి, మీ యొక్క వ్యక్తిత్వ పోకడలకు సంబంధించి మాటపడవలసిన స్థితులు ఎక్కువగా ఉండడం, ఇటువంటి ఇబ్బందికర అంశాలు చాలా ఉంటాయి. యోచనతో తెలివిగా వ్యవహరించాల్సిన స్థితి ఎక్కువ ఉంది. ఎందుకంటే నీచభంగ రాజయోగం వల్ల మాతృస్థానంలో నీచభంగ రాజయోగం కాబట్టి తల్లి తరపు వర్గాలు, సోదరి వర్గాలు వీళ్ళ నుంచి మీకు ఊహించని ప్రతిఘటనలు, అనవసరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడాల్సిన స్థితి ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అటువంటి ఇబ్బందులు లేవు. ఖచ్చితంగా వారికి ఉద్యోగ మూలకంగా యోగాలు ఉంటాయి, కుటుంబపరంగా యోగాలు ఉంటాయి, అన్ని రకాలుగా కూడా యోగానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ధనుసు రాశి వారికి వారం అంతా బాగుంది. అయితే వక్రగమన బుధుడు రాహుతో చేరడం చేత నరదృష్టి బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వారం ప్రతిరోజు కూడా ఒక నిమ్మకాయని తీసుకొని చక్కగా కట్ చేసి ఓం క్లీం సహస్రార హుం ఫట్ స్వాహ, ఓం క్లీం సహస్రార హుం ఫట్ స్వాహ అని ఆ నిమ్మకాయని మీరు బాగా చక్కగా ముందు మీ పైనుంచి కింద దాకా 3 సార్లు ఆ మంత్రంతో అనుకొని ఆ కాయని కోసి పసుపు మధ్య మీ గుమ్మానికి అటు ఇటు పెట్టుకోవడం మర్చిపోవద్దండి. పెట్టి చూడండి, దానివల్ల మీకు ఏం శుభం కలుగుతుంది మీరే కామెంట్లో పెట్టండి. దయచేసి పెట్టిన తర్వాత మీకు ఎటువంటి శుభాలు కలుగుతాయో చూడండి, చూసి అనుభవించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టచ్చు. తప్పక మీకు శుభం కలిగే అవకాశాలు ఉంటాయి. అరిష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. వాహన ప్రమాదాల నుంచి, నరదృష్టి నుంచి కూడా వాహన ప్రమాదాల్లో త్రుటిలో ఎస్కేప్ అవడం లాంటి శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి మీ యొక్క ధనుసు రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పరిహారాన్ని మిస్ కావద్దండి. ఈ వారం మీరు ఎక్కువగా చేసుకోవాల్సినటువంటి పూజ, మీరు మహాగణపతిని అలాగే దక్షిణామూర్తి స్వామివారిని బాగా పూజ చేసుకోండి. మహాగణపతిని, దక్షిణామూర్తిని పూజ చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు మీకు ఖచ్చితంగా ఉంటాయి ధనుసు రాశి వారికి. ఇందులో ఉన్న శుభాలే మీకు కలగాలని మనస్ఫూర్తిగా సర్వేశ్వరుని వేడుకుంటూ నమస్కారం.